నమస్కారం. నా ప్రియమైన జిఎండ్ఎల్ లెర్నింగ్ జోన్ కుటుంబ సభ్యులారా, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నర్సింగ్ అభ్యర్థులకు ఇది నిజంగా ఒక పెద్ద శుభవార్త, ఒక చారిత్రాత్మక అప్డేటు. ఎందుకంటే వేలాది మంది కలలను నిజం చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. అవును, మీరు విన్నది నిజమే. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పటికే ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి అభ్యర్థుల జాబితాలను విడుదల చేసింది. ఇప్పుడు అందరి చూపు ఒక తేదీపై ఉంది. మే 12 అంతర్జాతీయ నర్స్ డే. ఈ ప్రత్యేక రోజున ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేయాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఫ్రెండ్స్, నర్సింగ్ ఉద్యోగం అంటే కేవలం ఒక జాబ్ కాదు, అది సేవ, అది ఒక బాధ్యత, అది ప్రాణాలను కాపాడే పవిత్రమైన వృత్తి. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత కారణంగా ఎంతో కాలంగా నర్సింగ్ పోస్టుల భర్తీపై డిమాండ్ కొనసాగుతోంది. ఎంతోమంది యువకులు, ముఖ్యంగా మహిళా అభ్యర్థులు రోజు రాత్రి చదివి పరీక్షలకు సిద్ధమై ప్రభుత్వ నోటిఫికేషన్ కోసం ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులకు ఇప్పుడు ఫలితం దక్కింది. 2322 పోస్టులు అంటే చిన్న విషయం కాదు. ఇది వేలాది కుటుంబాలకు భరోసా, నిరుద్యోగ యువతలకు ఒక కొత్త జీవితం, తెలంగాణ వైద్య రంగానికి ఒక బలమైన అడుగు. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించింది. అభ్యర్థుల అర్హతలు, మెరిట్ రిజర్వేషన్ విధానం అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని ఎంపిక జాబితా సిద్ధం చేసింది. ఇప్పటికే భర్తీ ప్రక్రియ పూర్తవడంతో ఎంపికైన అభ్యర్థులు తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన దశలకు అడుగుపెడుతున్నారు. మే 12 జరగబోయే కార్యక్రమంలో తుది ధృవీకరణ అనంతరం అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేయనున్నారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయాలి, ప్రజలకు మెరుగైన వైద్య సేవ అందించాలి. ఇక్కడ మరో ప్రత్యేక విషయం ఏంటంటే మే 12 ఇంటర్నేషనల్ నర్స్ డే. ప్రపంచవ్యాప్తంగా నర్సుల సేవలను గౌరవించే రోజు. అలాంటి పవిత్రమైన రోజునే కొత్త నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు ఇవ్వడం నిజంగా గౌరవప్రదమైన నిర్ణయం. ఇది కేవలం ఉద్యోగం ఇవ్వడం కాదు, నర్సింగ్ వృత్తికి గౌరవం ఇవ్వడం, సేవాస్ఫూర్తిని గుర్తించడం. ఈ 2322 పోస్టులు భర్తీ కావడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు రోగులకు మెరుగైన సేవలు అందుతాయి. ప్రత్యేకంగా మహిళా మరియు శిశు సంరక్షణ, అత్యవసర సేవలు, పబ్లిక్ హెల్త్ రంగాల్లో ఈ నియామకాలు కీలక పాత్ర పోషించనున్నాయి. తెలంగాణ వైద్య వ్యవస్థను మరింత బలోపరచడంలో ఈ నియామకాలు ఒక మైలురాయి అవుతాయి. నర్సింగ్ అభ్యర్థులారా, మీ కష్టం, మీ త్యాగం, మీ ఓర్పు ఇప్పుడు ఫలించబోతోంది. రాత్రింబవళ్ళు చదివిన రోజులు, కుటుంబ ఆశలు, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూపులు ఇప్పుడు సాకారం కావడానికి సమయం దగ్గర పడింది. మే 12 మీ జీవితంలో మర్చిపోలేని రోజు కావచ్చు. ఇది తెలంగాణ నిరుద్యోగులకు నిజంగా ఒక పెద్ద శుభవార్త. 2322 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టుల భర్తీతో వేలాది కుటుంబాల్లో ఆనందం నింపబడుతోంది. మీరు కూడా ఈ నియామకాలపై ఆనందంగా ఉన్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఇంకా నర్సింగ్ అభ్యర్థులతో షేర్ చేయండి. మరి ఇలాంటి తెలంగాణ జాబ్స్, రిజల్ట్స్, రిజర్వేషన్ అనాలిసిస్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం జిఎండ్ఎల్ లెర్నింగ్ జోన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై తెలంగాణ, జై హింద్.